शुक्लांबरधरं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सूक्तिं समग्रेतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। हरिः ओं। परमेश्वर स्वरूपैన సభకి నమస్కారం। మూడవ నామంలో అజ్ఞాన తిమిరాదిత్యాయ నమః అంటారు. అజ్ఞానము అనేటటువంటి చీకటికి ఆయన ఆదిత్యుడు సూర్యుని వంటి వారు. ఒకసారి సూర్యోదయం అయిందనుకోండి, ఇక చీకటి అన్న మాట ఉండదు. సూర్యుడు చీకటి రెండూ కలిసి ఉండవు. సూర్యోదయం అవుతోంది, చీకట్లు పారిపోతాయి. సూర్యుడు ఉన్నాడు, ఇక మళ్ళీ చీకటి వచ్చే అవకాశం లేదు. అజ్ఞానమన్న చీకటి శంకరాచార్యుల వారి పాదములు పట్టుకున్న వాళ్ళకి ఉండే అవకాశం లేదు. శంకర భగవత్పాదులు అజ్ఞానమనేటటువంటి చీకటికి సూర్యుని వంటి వారు. ఆయన పాదములు పట్టుకున్న వారికి అజ్ఞానమును తీసేస్తారు. గురుగీతలో ఒక మాట అంటారు, అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. మామూలుగా ఈ కంటితో అందరం అన్నీ చూస్తాం. చూస్తున్నటువంటి కన్ను అశాశ్వతం. ఆ కన్ను ఏ శరీరమునందుందో ఆ శరీరము అశాశ్వతం. ఈ కన్ను చూస్తున్నవి అశాశ్వతం. ఈ కంటితో ఏది చూస్తున్నారో అది అశాశ్వతం, అది శాశ్వతంగా ఉండేది కాదు. ఈ కన్ను అశాశ్వతం. కానీ గురువుగారు ఏం చేస్తారంటే, అబ్బాయి ఇవన్నీ అశాశ్వతం రా, ఇది అజ్ఞానం రా, దీనికోసం భ్రాంతి పడిపోయి వ్యామోహపడిపోయి పాపపుణ్యాల జోలికి పోతున్నావు. మళ్ళీ మళ్ళీ కోట్ల జన్మలెత్తడానికి కావలసిన వంట ప్రతిరోజు ఎంత చేసేసుకుంటున్నావు. ఈ చేసేసిన పాపపుణ్యాలన్నీ అనుభవించాలి. మళ్ళీ అనుభవించడానికి మళ్ళీ శరీరాలు ఇచ్చుకోవాలి. కాబట్టి వద్దు అని చెప్పి జ్ఞానాంజన శలాకయా ఆయన జ్ఞానము అన్న కాటుక పుల్ల పెట్టి కంటికి అందంగా కాటుక తీర్చిదిద్దినట్టు కన్ను తెరిపిస్తారు. అంటే జ్ఞాననేత్రాన్ని తెరుస్తారు. ఒకసారి ఆ జ్ఞాననేత్రం పొందాడనుకోండి, ఆ జ్ఞానమును పొందాడనుకోండి, అజ్ఞానం అనే చీకటి తొలగిపోయింది. అప్పుడు ఏమవుతుంది అంటే, మొట్టమొదట రాగద్వేషములు నశించి నేను నాది వీటి స్థానంలో ఏది వస్తుంది అంటే భక్తి వస్తుంది. ఏది ఎక్కడ కనపడనివ్వండి, అన్నిటి యందు పరమాత్మని చూస్తూ ఉంటాడు. అన్నిటి యందు భక్తి. తనని నిందించినా కూడా ఏం బాధపడ్డాడు, పోన్లే ఏదో పాపం క్షయమైందంటాడు. ఉద్వేగమును పొందడు. ఆ భక్తి తీవ్రత చేత ఏమవుతుందంటే ఏ విధమైనటువంటి ఉద్వేగమును పొందడు. తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనికేతః స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః అంటాడు కదూ. కాబట్టి ఆయనకి ద్వంద్వములు లేవు. ఇది వేడి, ఇది చలి, ఇది పొగడ్త, ఇది దుఃఖము, ఇది సుఖము, అలా ఏం లేవు. ఎప్పుడూ సంతోషమే, అంతటా బ్రహ్మమే. ఆ భక్తి భావన కలిగినటువంటి జీవితాన్ని పొందుతాడు. అది మొట్టమొదట అక్కడ ప్రారంభమవుతుంది గురువుగారి యొక్క అనుగ్రహం. కాబట్టి పుణ్యకర్మల యందు అనురక్తి. కాలము వృధా అయిపోకుండా ఎప్పుడూ కూడా ఇంకా పైకెక్కడానికి ఏ పనులు చెయ్యాలో ఆ పనుల వైపుకి సమయం వ్యయమయ్యేటట్టుగా గురువు ప్రవేశపెడతాడు సమర్థతని బట్టి. ఇప్పుడు ఏమవుతుంది, ఆ పనులు చేస్తూ ఉంటాడు. అది లేకపోతే ఆలంబనం లేదనుకోండి, ఏవో అక్రమాలైన పనులన్నీ చేస్తూ ఉంటాడు రాగద్వేషాలతో. అక్కడి నుంచి తీసేసి
కాలము సద్వినియోగం అయ్యేటట్టుగా మార్చి క్రమక్రమంగా తాను ఎప్పుడూ ప్రశాంతంగా ఉండగలిగిన మానసిక పరిణతి పొందేటట్టు చూస్తాడు. అక్కడ శాంతి అది మెల్లిమెల్లిగా పెరిగి అంతటా బ్రహ్మమే అజ్ఞానము వరకు వెళ్ళిపోతుంది. అంటే చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీగురవే నమః అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీగురవే నమః. లోకంలో సిద్ధాంతం ఏమిటంటే సంచితమని ఉంటుంది. చేసేసిన పాపపుణ్యాలు జీవుడు ఈ ఒక్క జన్మ కాదుగా, కోట్ల జన్మలు ఎత్తి వస్తున్నాడు. చేసిన పాపాలు చేసిన పుణ్యాలు పర్వతాల్లా పడిపోయి ఉంటాయి. అందులో ప్రారబ్ధము అని ఒకటి ఉంటుంది. ప్రారబ్ధము అంటే ఈ శరీరంతో ఈ జన్మలో పొందవలసినదేదో దాన్ని ప్రారబ్ధం అంటారు. ప్రారబ్ధం విడిచిపెట్టేసిన బాణం. ఓసారి బాణం వదిలేశారనుకోండి, ఇంకా మీరు దాన్ని పట్టుకుని వెనక్కి తీసుకురాలేరు, అది వెళ్ళిపోతుంది అంతే. ఇంకా ప్రారబ్ధం విడిచిపెట్టేసిన బాణం, దాన్ని మీరు ఏ కారణం చేత మార్చడం కుదరదు, అనుభవించేయాలంతే. అనుభవించేయడమే ప్రారబ్ధానికి మార్గం. ఆగామి అని ఉంటుంది. అంటే సంచితము, పడిపోయి ఉన్న పర్వతాల్లోంచి ఈ శరీరంతో అనుభవించేయమని పంపించారే, అది అనుభవించేయగా ఇంకా అనుభవించవలసిన ఉంటాయి. దానికి మళ్ళీ ఇప్పుడు చేస్తున్నవి కలుస్తూ ఉంటాయి, మళ్ళీ పొందుతూ ఉండాలి. ఇలా ఎంతకాలం పాపాలు పుణ్యాల కుప్పలు ఉన్నాయో అంతకాలం అందులోంచి కొంత కొంత తీసి అనుభవించడానికి శరీరాలు వచ్చుకుని మళ్ళీ వస్తూ ఉంటాడు. మళ్ళీ పాప పుణ్యాలు చేస్తాడు, మళ్ళీ అక్కడికి వెడుతూ ఉంటాడు, అక్కడ కలుపుకుంటూ ఉంటాడు, ఇక్కడ సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాడు, కొంత ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ ఉంటాడు, తిరుగుతూనే ఉంటాడు. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే చైనం ఇహ సంసారే బహుదుస్తారే. దీనికి అంతం ఎప్పుడు అంటే ఏది శాశ్వతము సత్యమైన వస్తువు ఉందో అది అనుభూతిలోకి వచ్చిన ఉత్తర క్షణంలో సంచితము దగ్ధమైపోతుంది. ఇక సంచితము లేదు. ప్రారబ్ధం విడిచిపెట్టేసిన బాణం, దాన్ని అనుభవించాలి. అందుకే మహాత్ములకు కూడా రోగాలు వస్తాయి. రామకృష్ణ పరమహంసకి రాచపుండు వచ్చింది, రాలా? ఆయన బాధపడలా? భగవాన్ రమణులకి, అరుణాచలం భగవాన్ రమణులకి సర్కోమా వ్యాధి వచ్చింది. అది విడిచిపెట్టేసిన బాణం, అది ప్రారబ్ధం. అయితే జ్ఞానికున్న గొప్పతనం ఏమిటంటే నాకొచ్చింది జబ్బు అండవు. ఈ శరీరానికి వచ్చిందని శరీరాన్ని వేరుగా చూస్తూ ఉంటాడు, తాను సాక్షిగా ఉంటాడు, ఆత్మగా ఉండి చూస్తాడు. అజ్ఞానము నాకు నొప్పి, నా వేలు నొప్పి, నా కాలు నొప్పి, దాంతో తాదాత్మ్యత చెందిపోయి అన్ని పనులు ఆపేస్తాడు, ఏమీ చేయడు. జ్ఞాని దానికి నిప్పెడుతోంది కానీ నీకు కాలం ఏమైపోతుంది సత్కర్మ చేయకపోతే. అందుకని ఆ నొప్పిని ఉపేక్షభావంతో సాక్షిగా చూస్తూ తన కర్తవ్యాన్ని తాను చేసుకెళ్ళిపోతూ ఉంటాడు. అది జ్ఞాని లక్షణం అనుభవించడంలో. కాబట్టి ప్రారబ్ధము అనుభవించిన జ్ఞాని దానిని వేరుగా సాక్షిగా చూస్తూ అనుభవిస్తాడు. అజ్ఞానము తాదాత్మ్యత చెంది ఇదంతా కష్టమైన వలవల ఏడుస్తూ ఏదో నొప్పి వస్తే ఇంకా నిప్పో అన్నీ ఆపేశాడు. ఏమంటే ఎక్కడ కనపడలే నొప్పి, ఏమన్నా అన్నం తినగల నొప్పి, ఇలా అనలేకపోతుంటే ఇంకేం చేయనండి అంటాడు. ఎక్కడికి రాడు, ఏమీ చేయడు. ఎందుకంటే ఇంకా తాదాత్మ్యత చెందిపోయాడు. తానే నిప్పి తాను. మళ్ళీ అది ఎప్పుడన్నా వదిలితే వస్తాడంతే. మళ్ళీ ఆ తర్వాత బీతోటి పట్టుకుంటే ఇలా మళ్ళీ ఇంకోటి వస్తే అని. దానివల్ల ఏమవుతుందంటే చేయవలసిన ఉత్తమ కర్మలన్నీ పోతాయి. కానీ ఓ వేలుకు వస్తే వచ్చింది కానీ ఈ శరీరంతో ఉత్తమ కర్మలు చేయకపోతే ఎలా? ఆ పూనిక కూడా ఈశ్వరుడు ఇవ్వాలి. కానీ జ్ఞానము కలిగిందనుకోండి, జ్ఞానం అంటే ఏమిటి? పుస్తక జ్ఞానం కాదు, ఆత్మజ్ఞానం అనుభవంలోకి వచ్చిందనుకోండి, ఉత్తర క్షణం సంచితం దగ్ధం అవుతుంది. సంచితం దగ్ధం అయిపోయింది అనుకోండి, ప్రారబ్ధం అనుభవించేశాడు. ఇంక ఏముందని శరీరం పుచ్చుకోవాలి? ఇంక అక్కడ ఏముంది? ఏం లేదు, కాలిపోయింది. ఇక అనుభవించడానికి పాపం లేదు, దుఃఖం లేదు, పుణ్యం లేదు, సుఖం లేదు. సుఖమో దుఃఖమో అనుభవించాలంటే ఈ శరీరం ఉండాలి. అనుభవించడానికి అక్కడ పాపము లేదు, పుణ్యము లేదు, ఆ ఖాతాలో సున్నా ఏమీ లేదు. కాబట్టి ఇక రాడు, ఇక శరీరమును పొందాడు. కాబట్టి ఇది ఇవ్వగలిగిన వారు ఆదిత్య తిమిరాదిత్యాయ అజ్ఞాన తిమిరాదిత్యాయ నమః. అజ్ఞానం అనేటటువంటి చీకటికి ఆయన సూర్యుని వంటి వారు. ఆయన ఉండగా అజ్ఞానం ఉండే అవకాశము లేదు, ఆయన తొలగిస్తారు.
ఆయన్ని నమ్మి ఉంటే ఎప్పటికైనా తొలగిపోతుంది, అంతవరకు మాత్రం సత్యం. అందుకని తోటకాచార్యుల వారు ఆయన గురించి మాట్లాడుతూ విదితాకిల శాస్త్ర సుధా జలదే మహితోపనిషత్ కథితార్థనిధే హృదయే కలయే విమలం చరణం భవశంకర దేశికమే శరణం అంటారు. గురువుగారు మీ పాదములకు శరణాగతి చేస్తున్నాను, శంకర భగవత్పాదుల పాదములు పట్టుకుంటే హృదయే కలయే విమలం చరణం విదితాఖిల శాస్త్ర సుధాజలధే, మీరు శాస్త్రముల చేత ప్రతిపాదింపబడిన సమస్త జ్ఞానమన్న అమృతాన్ని అనుభవంలోకి తెచ్చేసుకున్నారు, ఆ అమృతాన్ని తాగేశారు. మహితోపనిషత్ కథితార్థనిదే, చాలా గొప్పవి ఉపనిషత్తులు, జ్ఞానభాగం. అటువంటి ఉపనిషత్తుల చేత ప్రతిపాదింపబడిన జ్ఞానం ఏదుందో అది మీకు అనుభవంలోకి వచ్చేసింది, మీరే ఆత్మవస్తువుగా ఉన్నారు, శరీరంగా తిరుగుతుంటారు మమ్మల్ని అనుగ్రహించడానికి. అటువంటి మీరు భవశంకర దేశికమే శరణం, మీ పాదములు పట్టుకున్నాను అంటే మీరేం చేస్తారు, నా అజ్ఞానమును తొలగించండి, ఆ అమృత దృక్కులతో నన్ను చూడండి, చూస్తే నా అజ్ఞానం తొలగిపోతుంది. ఒకసారి గురువుగారిని నమ్ముకున్న తర్వాత, ఒకసారి శంకరాచార్యుల వారిని నమ్ముకున్న తర్వాత ఉన్నతి ఉంటుంది, కానీ పతనం అన్నమాట అన్వయము కాదు. అది క్రమక్రమంగా ఎక్కచ్చు. ఆయన ఎందు కలిగిన భక్తి తీవ్రత చేత ఏమో ఎప్పుడు ఎలా ఏ స్థాయిలో జరుగుతుందంటే అది చెప్పగలిగిన సమర్థత నాకు లేదు, ఎందుకంటే ఇచ్చేవారు ఆయన శంకరాయచ. కానీ ఉండవలసినది మాత్రం కేవలము ఆయన యందు భక్తి. నమ శంకర భానవే అంటారు. అందుకే శంకర భానవే అంటే భాను అంటే భా అంటే కాంతి, భానవే అంటే సూర్యుడు. శంకర భానవే అంటారు శంకరాచార్యుల వారిని. అంటే ఆయన ఉన్న చోట అజ్ఞానం ఉండే అవకాశము లేదు. ఏ అజ్ఞానము వలన ఇన్ని పాపాలు ఇన్ని పుణ్యాలు చేసుకుంటూ పోతున్నాడో అది తొలగిపోతుందంతే. అది తొలగిపోవడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే అసత్యమును సత్యం అనుకోవడం, సత్యము అసత్యం అనుకోవడం. ఈ శరీరము నేను, ఈ శరీరము నేను అనుకున్నంతసేపు ఏమవుతుందంటే ఇది నేను అనేటప్పటికీ నాదులు బోలెడన్ని వచ్చేస్తాయి, ఇన్ని నాదులు. ఇప్పుడు ఈ నేనుని రక్షించుకోవడానికి, నాదులు రక్షించుకోవడానికి ఎన్ని దాటకూడనివి దాటేస్తాడు. నేను బాగుండాలి, ఎన్ని చేయకూడని పనులైనా చేస్తాడు. నా ఇల్లు బాగుండాలి, నా కొడుకు బాగుండాలి, నా అల్లుడు బాగుండాలి, నా కోడలు బాగుండాలి, నా మనవలు బాగుండాలి, మా అన్నదమ్ములు బాగుండాలి, నా వాళ్ళే బాగుండాలి, ఏదైనా చేస్తాడు. నేను కాదు, ఇందులో నేను అన్నప్పుడు దేన్ని చూపిస్తున్నానో మీరు నేనన్నప్పుడు కూడా ఇదే చూపిస్తారు. కానీ నేను నువ్వు అంటాను, నేనన్నప్పుడు ఇలా చూపిస్తాను, మీరన్నప్పుడు ఇలా చూపిస్తాను. మీరు నేనన్నప్పుడు ఇలా చూపిస్తారు, నన్ను చూపిస్తే నువ్వని ఇలా చూపిస్తారు. మీరు నేనన్నప్పుడు ఏది చూపించారో నేనన్నప్పుడు ఏది చూపించానో ఆ నేను మాత్రం ఒక్కటే. ఇక్కడ నేను అక్కడ నేను నువ్వు, అక్కడ వచ్చాయి పాపపుణ్యాలు. ఇక్కడ నేను అక్కడ నేను ఒక్కటే, అది ఒకటే జ్యోతి వెలుగుతోంది. అది తొడుక్కున్న రూపాలు ఇవన్నీ తప్ప ఆ నేను ఈ నేను భేదం ఉన్నవి కావు. కాబట్టి దాన్ని బాధ పెట్టడం ఏమిటి, ఒకటేగా ఉన్నది అన్ననాడు మీరు ఎవరినీ బాధ పెట్టరు. అప్పుడు పాపం ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుడు అదొక గొప్ప ప్రేమ భావన అంతే. అక్కడ త్యాగం ఉంటుంది, కానీ ఇంకా అక్కడ మోసం కానీ ద్వేషం కానీ కేవలముగా స్వార్థం కానీ నేను బాగుండాలి నా వాళ్ళు బాగుండాలన్న మాటలు ఉండవు. ఆ నేను అంతటా ఉంది. అప్పుడు అంతటా నేను ఒక్కటే అని తెలుసుకోవడమే ఆత్మని తెలుసుకోవడం. అప్పుడు ఇవన్నీ పోయాయి. కానీ ఇప్పుడు నేను నోటితో చెప్పినంత తేలిక, అంత తేలిక ఒక్కనాటికి కాదు. ఈ ఒక్క క్షణం దాటితే మళ్ళీ నేను నువ్వు అంటాను, నేను మీరు అంటారు. ఇప్పుడు అలా మీరంటారని అలా కాకుండా అన్ని నేనులు ఒక్కటే, లోపల నేను అని చెప్పబడుతున్న ఆ కాంతి ఏది ఉన్నదో అదంతా భగవంతుడే. ఆ భగవంతుడే ఇన్ని తొడుగులు తొడుక్కుని కూర్చుని ఉన్నాడు. ఆ ఒక్క ఈశ్వరుడే. పంచ కట్టుకున్నా
కోటేశ్వరరావే, కుర్తా వేసుకున్నా కోటేశ్వరరావే, ప్యాంట్ వేసుకున్నా కోటేశ్వరరావే, నేను వేసుకోను అనుకోండి, నిక్కర్ వేసుకున్నా కోటేశ్వరరావే, ఎప్పుడో చిన్నప్పుడు వేసుకున్నానేమో, ఓ ధావళి కట్టుకున్నా కోటేశ్వరరావే, ఓ లుంగి కట్టుకున్నా కోటేశ్వరరావే, కట్టుకున్న వస్త్రం మారుతోందేమో కానీ కోటేశ్వరరావు వాడే, రూపాలు మారుతున్నాయేమో కానీ నేనులన్నీ మాత్రం ఒకటే నేను, అంతా ఆత్మయే. అయితే ఇది నోటితో చెప్పడం చాలా తేలిక, చెప్పేసేయచ్చు. ఇది అనుభవంలోకి వచ్చేసింది అనుకోండి, ప్రేమ ఉంటుంది తప్ప దాని ఎందు కోపాలు, ద్వేషాలు, ఇవన్నీ పాపపుణ్యాలు ఇవన్నీ ఇంకెక్కడున్నాయి, ఇంకా లేవు. ఇది అనుభవంలోకి వచ్చేటట్టుగా చెయ్యగలిగిన వారెవరో ఆయన అజ్ఞానమన అనబడే చీకటికి సూర్యుడు. అది అనుభవంలోకి తీసుకొస్తారు ఆయన. అక్కడుంది తేడా. వాచా వేదాంతం వేరు, అనుభవ వేదాంతం వేరు. అనుభవంలోకి వచ్చేటట్టు చెప్పగలిగిన ప్రజ్ఞాశాలి, అనుభవంలోకి వచ్చేటట్టు చెయ్యగలిగిన అనుగ్రహ ప్రదాత. శంకర విజయాలు ఎందుకు చదువుతారు అంటే ఆయన చెప్పిన విషయాలు ఎంత గొప్పగా చెప్పారు అని. ఆయన పాదముల యందు భక్తితో నిలబడినా కూడా ఆయన అదే ఇస్తారు. అది ఇవ్వగలిగిన వారు కాబట్టి ఆయన మహానుభావుడైనటువంటి శంకర భగవత్పాదులు అజ్ఞాన తిమిర ఆదిత్యాయ నమః, అజ్ఞానమనేటటువంటి చీకటిని తీసి పారేస్తున్నారు. అది తీసేయడానికి సూర్యోదయం చూడండి ఏం చేస్తుంది. ఒక్కసారి భళ్ళన మధ్యాహ్నం సూర్యుల్లో వచ్చేడు, క్రమక్రమంగా సూర్యోదయం, ఓ ఎర్రటి బింబం. అప్పుడు చీకటి గెలుస్తుందేమో అనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఏదో యుద్ధం జరుగుతున్నట్టు చీకట్లు ఆయన్ని పట్టేయాలని ప్రయత్నం చేస్తాయి, ఆయన వాటిని తోసేయాలని ప్రయత్నం చేస్తాడు. అప్పుడు కొంచెం ముఖం ఎర్రగా ఉందేమో యుద్ధంలో అనిపించినట్టుగా ఎర్రబింబం వస్తుంది. ఆ తర్వాత నారింజ రంగు పొందుతాడు, చీకట్లు ఓడిపోవడం మొదలవుతుంది. ఆయన తర్వాత బంగారు వన్నె పొంది పైకొస్తాడు, చీకట్లు పారిపోయి పెట్టేసి అద్దేసుకుంటాయి. ఆయన మధ్యాహ్న బింబమై నిలబడతాడు, అసలు చీకటన్న మాటే లేదు. ఆయన కూడా అంతే. శంకరాచార్యుల వారు ముందు అసలు భక్తి దగ్గర మొదలెడతారు. ఏమిటో నువ్వు నేను 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 నీ శరీరాన్ని చూపించి ఇలా అంటావు, ఇది తయారు చేసిన వాళ్ళు ఎవరో, ఇది ఇచ్చిన వారు ఎవరో, ఒకరు ఉన్నాడు కదా, ఆయన లేకుండా ఇదంతా ఉందా, తయారు చేసిన వాడు లేకుండా వస్తువులు ఉంటాయా, అలా మొదలెడతారు బోధ. భక్తితో మొదలుపెట్టి చిట్ట చివరికి ఏం చేస్తారంటే జీవుడు నేను అనుకుంటున్నా, నేను బ్రహ్మమే, కాబట్టి ఎక్కడో లేదు బ్రహ్మం ఇక్కడే ఉంది అని నిరూపణం చేసి అనుభవంలోకి తీసుకొస్తారు. కాబట్టి అజ్ఞాన తిమిరాదిత్యాయ నమః, సూర్యుడుగా ఉండేటటువంటి శంకరాచార్యుల వారే చంద్రుడిగా కూడా ఉన్నారన్నారు. సుజ్ఞానాంబుధి చంద్రమసే నమః. అంబుధి అంటే సముద్రం, జ్ఞానము అనబడేటటువంటి సముద్రంలో ఆయన చంద్రబింబం లాంటి వారు. ఎందుకని అంటే చంద్రుడు చూడండి అమృత కిరణుడు, ఆయన కిరణములలోంచి అమృతం స్రవిస్తుంది అని. ఆయన సముద్రంలోంచే పుడతాడు. ఆయన కిరణములు పడుతున్నాయనుకోండి, లోకమంతా చల్లగా ఉంటుంది, తాపమంతా పోతుంది, ఎంతో సంతోషపడిపోతారు, అందరూ ఆనందపడిపోతారు. అట్లాగే శంకరాచార్యుల వారు కూడా ఏం చేస్తారంటే చాలా తీయటి మాటలు, మళ్ళీ 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 వినాలనిపించేటటువంటి మాటలు. మాటకి సువాసన ఉంటే, మాటకి రుచి, మాటకి వాసన అంటే సువాసన ఉన్నాయనుకోండి, ఎలా ఉంటుందప్పుడు? అలా ఉండే మాటలు ఎవరివైనా ఉంటే శంకరాచార్యుల వారు. అందుకే వైశాఖ మాసంలో పుట్టారు. వైశాఖ మాసానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే మధుమాసము, మాధవ మాసము అని పేరు చైత్ర వైశాఖాలకి. మాధవ మాసము అంటే వాసంతిక, మల్లెపువ్వు. మల్లెపువ్వు బాగా వస్తుంది, సంధ్యారంభ విజృంభితం, సంధ్యాకాలంలో బాగా అరవిరిచి ఉంటుంది మల్లెపువ్వు. మల్లెపువ్వు సువాసనకి పెట్టింది పేరు. మంచి మల్లెపూలు, చాలా సువాసననిచ్చే మల్లెపూల దండ ఓ గదిలో ఉందనుకోండి భగవంతుడి మెళ్ళో, మీరు ఆ గదిలోకి వెడితే మల్లెపూల దండ ఇక్కడ ఉందని ఎవరు చెప్పక్కర్లేదు. అబ్బా ఎవరిచ్చారు ఈ మల్లెపూలు ఇంత బాగున్నాయి, భలే ఉంది సువాసన అంటే వాళ్ళు ఫలానా ఆయన తెచ్చి ఇచ్చారండి అని. 3 రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఆ వాసన వచ్చిందనుకో, ఆయన కానీ మల్లెపూలు పట్టుకొచ్చారా ఏమిటి అంటాడు. అంటే ఆ మల్లెపూల వాసన అలా ఉంటుంది, అంత సువాసన. చైత్ర వైశాఖాల్లో మామిడి పండు వస్తుంది,
మామిడి పండు అంత తీపి. మామిడి పండు ఎంత తీపో రసాలమని పేరు దానికి, రసోవై సహా అని భగవంతుడికి పేరు. అటువంటి మామిడి పండు తీపి, మల్లెపువ్వు సువాసన రెండూ శంకరాచార్యుల వారి వాక్కులకున్నాయి. అందుకని చంద్రుడి కిరణములు ఎంత అమృతంతో కూడి ఎంత చల్లగా తీయగా ఉంటాయో అట్లా శంకరాచార్యుల వారి మాటలు ఉంటాయి. మాట అట్లా ఉండడం వల్ల ఏం చేస్తుంది అంటే బాధ కలగదు, మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది, మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. అది ఏం చేస్తుంది అంటే శరీర పోషణానికి కాదు. ఇప్పుడు ఏదో మధుర పదార్థం తిన్నారనుకోండి, కొన్నాళ్ళు బాగుంటుంది, తర్వాత అనారోగ్యం రావచ్చు. కానీ శంకరాచార్యుల వారి మాటలు చంద్రకిరణముల వంటివి. ఎందుకని? సుజ్ఞానాంబుధి చంద్రమసే నమః కదూ, ఆయన అమృత కిరణుడు. ఆయన యొక్క మాటలు వింటుండగా వింటుండగా తెలుసుకుంటూ ఉండగా అమృతత్వము లభిస్తుంది. అంటే ఇక మళ్ళీ చచ్చిపోవలసిన అవసరం ఉండదు. అంటే ఇదే ఆఖరిసారి చచ్చిపోవడం. మరి పుట్టేసిన తర్వాత చనిపోవద్దు, శరీరం పడిపోవద్దు, అందుకని ఇదే ఆఖరి మరణం. ఇక మళ్ళీ మరణం పొందాలంటే మళ్ళీ పుట్టాలి, అలా పుట్టుకలేదు. అమృతత్వముని ఇవ్వగలిగినటువంటి కిరణములు కలిగిన వారు, అంటే అటువంటి వాక్కులు కలిగినటువంటి వారు. కాబట్టి శంకర భగవత్పాదుల యొక్క గొప్పతనం ఎక్కడుంది అంటే అసలు ఎక్కడ ఎప్పుడు మాట్లాడనివ్వండి, ఆ జ్ఞాన మార్గం నుంచి చ్యుతి పొందారు, జారరు, కిందకి జారకుండా ఉంటారు. రెండు, సర్వసాధారణంగా లోకంలో ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి చాలా గొప్ప స్థితిని పొందాడు అనుకోండి, ఆయన మీద గురువుగారి ప్రభావం ఉంటుంది. గురువుగారు కూర్చోబెట్టుకొని బోధ చేసి ఆ శిష్యుణ్ణి అంత గొప్పగా తయారు చేస్తారు. కానీ కొంతమంది విషయంలో ఈ సిద్ధాంతం మినహాయింపు. చూడగానే గురువు, ఈయనకి నేను చెప్పవలసిన అవసరం లేదు, లోకాన్నంతటినీ ప్రకాశింపజేయడానికి వచ్చినవాడు మర్యాద కోసం నా శిష్యరికానికి వచ్చాడని గుర్తుపడతారు. అప్పుడు ఆయన ఎందుకు వచ్చారు అంటే, చంద్రుడు ఎందుకు వస్తాడు ఆకాశంలోకి? తాపాన్ని పోగొట్టడానికి, చల్లటి కిరణములు అందరి మీద చల్లడానికి వస్తాడు. ఈయన కూడా అంతే, శివుడు వచ్చాడు. శివుడు అంటేనే మంగళప్రదుడు. ఎందుకు వచ్చాడు? లోకాలకి సుఖాన్ని పంచిపెట్టడానికి వచ్చాడు. ఇది ఎవరు పట్టగలరు? గురువు పట్టుకోగలడు. శంకరాచార్యుల వారు ఆపత్ సన్యాసం తీసుకున్న తర్వాత శాస్త్రీయ సన్యాసం కోసం నర్మదా నది ఒడ్డున కూర్చుని ఉన్నటువంటి గోవింద భగవత్పాదాచార్యుల వారి దగ్గరికి వచ్చారు. ఆయన మంచి ధ్యానంలో ఉన్నారు. గోవింద భగవత్పాదులు కస్త్వం, ఎవరు నువ్వు అని అడిగారు. ఎవరు నువ్వు అన్నది లౌకిక మర్యాదలో అడుగుతారు, ఎవరు నువ్వు అని. అడిగితే సర్వసాధారణంగా ఇంకొకడైతే ఏం చేస్తాడు, రెండు చెవులు పట్టుకుని ప్రవర చెప్తాడు. ప్రవర చెప్పి అహంభో అభివాదయే అంటాడు. శంకరాచార్యులు వారైతే ఆయన అన్నారు, నవర్ణాశ్రమాచార ధర్మ నమేధారణ ధ్యాన యోగాదయోపి అనాత్మాశ్రయాహం మమాధ్యాసహానా తదేకో వశిష్ట శివ కేవలోహం. దశశ్లోకి అని 10 శ్లోకాలతో నమస్కారం చేశారు గోవింద భగవత్పాదులకి. నమస్కారం చేస్తూ, నేను శరీరం కాదు, నేను ఒక కులం కాదు, నేను ఒక ఆశ్రమం కాదు, నేను ఒక ఆచారం కాదు, నేను ఒక ధర్మం కాదు, నయితి 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 నయితి. మరి ఎవరు నువ్వు అంటే చిట్ట చివరకు అన్నారు, నేను తదేకో వశిష్ట శివ కేవలోహం. నేను అవశిష్టం. అవశిష్టం అంటే ఇవన్నీ తీసేస్తే మిగిలిందేదో అది. ఇంద్రియములు కాదు, శరీరం కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, వర్ణం కాదు, ఆశ్రమం కాదు, ధర్మం కాదు, మరి ఏమిటి? ఆత్మ. అది నేను. అటువంటి అవశిష్టం అంటే మాయనంతటినీ తిరస్కరించేస్తే మిగిలిపోయేదేదో అది కేవలం. ఇవన్నీ మలినము, అపవిత్రములు. ఎందుకనంటే ఈ క్షణంలో పవిత్రంగా ఉన్నది తరువాతి క్షణంలో అపవిత్రమవుతుంటుంది. అది ఏ కంటితో భగవంతుణ్ణి చూసి తాదాత్మ్యత పొంది పూజ చేసి బయటికి వచ్చాడో ఆ కంటితో చూసి ఉద్వేగాన్ని పొందుతాడు, మనసులో రాగద్వేషములు పొందుతాడు. అప్పుడు అపవిత్రమైపోయింది. వెంటనే పవిత్రమైనది అపవిత్రమవుతూ ఉంటుంది, అపవిత్రమైనది మళ్ళీ పవిత్రమవుతూ ఉంటుంది. కానీ అపవిత్రమన్న మాట అన్వయం అవనది ఏదైనా ఉంటే దాన్ని కేవలం అంటారు. అది నేను. అవశిష్టం, కేవలం,
అటువంటిది ఏది ఉందో తదేకో, ఆ ఒక్కటే. అటువంటిది రెండోది లేదు ఇహ లోకంలో, అదొక్కటే ఉంది. అది శాశ్వతమైనది, అది పవిత్రమైనది, అది అవశిష్టం, అది వేవి కానిది, కాకుండా మిగిలిపోయేది. దాని వలన ఇవన్నీ ప్రకాశిస్తాయి. అది ఏది ఉందో అది. అటువంటి శివం అహం కేవలోహం, అది నేను. ఇప్పుడు గోవింద భగవత్పాదులు ఏం చెప్పాలి ఆయనకి? ఆయన వచ్చి శిష్యరికం కోసం వచ్చారు సన్యాసాశ్రమానికి. 10 శ్లోకాల్లో ఇలా నమస్కారం చేశారు. ఏం చెప్పినా చెట్టెది వరకు మాత్రం మొగటం ఇదే. అనాత్మ వస్తువులు ఏమున్నాయో వాటిని అన్నింటినీ తిరస్కరించి తదేకో వశిష్ట శివ కేవలోహం అన్నారు. తదేకో, ఆ ఒక్కటేది మిగిలిపోతోందో అవశిష్టమై పవిత్రమై అది నేను అంటూ చెప్పారు. ఎవరు నువ్వంటే? ఇప్పుడు గోవింద భగవత్పాదులు నవ్వి అర్థం చేసుకున్నారు. ఇది చంద్రతత్వం. లోకాల్ని చల్లబరచడానికి, తాపోపశాంతికి, జ్ఞానాన్ని అనుగ్రహించడానికి మహానుభావుడు పాపాలు చేస్తున్నారని కోపించి సూర్యుడిలా నిలబడకుండా చంద్రుడిలా తనే చల్లతనాన్నిచ్చి మార్చడానికి వచ్చిన శివుడు, పంచిపెట్టడానికి వచ్చిన శంకరుడు. పేరు నేను ఎందుకు మార్చాలని శంకరాచార్య అన్న పేరుతో ఆయనకి సన్యాసం ఇచ్చారు. ఎవరు నేర్పితే వచ్చింది ఇది శంకరాచార్యుల వారికి? కాదు, అసలు ఆయన మొదట చేసిన నమస్కారానికి గురువు ముగ్ధులైపోయారు. ఇలా నమస్కారం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? అలా గురువుగారికి చెప్పిన దానికి గురువుగారు ఆనందపడిపోయి పరమేశ్వరుడు నాకు శిష్యుడిగా వచ్చి నా దగ్గర శిష్యరికని తీసుకుంటున్నాడు, ఈయన పేరు నేనెక్కడ మార్చను. ఈయన జ్ఞానము నుండి ఉద్భవించిన చంద్రుడు, ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమే అస్తు సదాశివోం ఈశాన సర్వవిద్యానాం సకల విద్యాధిదేవత పరమశివుడు వచ్చాడు. చంద్రుడై చల్లనివాడై లోకాల్ని చల్లబరచడానికి, పాపము చేత తాపమును పొంది పునర్జన్మలు పొందకుండా ఉద్ధరించడానికి, వైదిక మార్గాన్ని నిలబెట్టడానికి వచ్చాడు. నాకు శిష్యుడిగా కేవలం లోకధర్మాన్ని పాటించడానికి వచ్చాడంతే. ఆ శివుడు శంకరుడిగా వచ్చాడు, పేరు నేను ఎక్కడ మార్చను. నవ్వి సన్యాసాశ్రమం ఇచ్చారంతే. కాబట్టి ఎవరిప్పుడైనా అంటే ఎవరి దగ్గర నేర్చుకున్నారని చెప్పాలైనా? అవతారం అంతే. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఎవరి దగ్గర నేర్చుకున్నారని చెప్పాలి? గురువేరి నిజంగా చెప్పాలంటే ఎక్కడున్నా మహాదేవేంద్ర సరస్వతి స్వామి వారికి నమస్కారం చేసేవారు. గురుభక్తికి లోటు లేదు. శంకరాచార్యుల వారి గురుభక్తికి లోటే లేదు. కనపడకూడదు ఏది కంటికి కనపడినా గురువుగారిని తలుచుకుంటారు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అండంలో గోవింద భగవత్పాదుల్ని తలుచుకోవడం కూడా ఉంది గురువుగారిని. ఎవరు నేర్పితే వచ్చిందా భక్తి? అంటే లోకానికి ఆదర్శం. తాను శంకరుణ్ణని కూర్చుంటే లోకానికి గురుభక్తిగా ఆదర్శం ఎక్కడిది? ఆదర్శాన్ని నెలకొల్పాలంటే తాను అలా ప్రవర్తించాలి, ఆ వినయంతో ప్రవర్తించాలి. అందుకని శాస్త్రీయ సన్యాసం తీసుకున్నారు గోవింద భగవత్పాదుల దగ్గర. తప్ప ఇది ఈయనకి ఒకరు నేర్పితే వచ్చిందని చెప్పడం ఎలా? చంద్రుడికి చల్లతనం ఎవరిచ్చారండి అంటే? ఏమంటే అందరికీ ఇంత చల్లతనం ఇస్తాడు కదా, అందరి మనసులలో తాపాన్ని ఆయన పోగొట్టేస్తాడు కదా, ఆయన కిరణములలో ఇంత అమృతం ఉంటుంది కదా, ఆయనకంత చల్లతనం ఎవరిచ్చారండి అని అడిగారు అనుకోండి, ఏం చెప్తారు? ఇంతమందికి జ్ఞానమును పంచడానికి, ఇంతమంది మనసులు చల్లపడడానికి, ఇంతమంది జీవుల యొక్క తాపమును హరించి పునర్జన్మ లేకుండా జ్ఞానమును కటాక్షించడానికి వచ్చినటువంటి శంకరాచార్యుల వారికి జ్ఞానం ఎవరిచ్చారంటే ఎవరు చెప్తారు? గురువుగారి చూసి ఆశ్చర్యపోయి సన్యాసం ఇచ్చారు. తదేకో వశిష్ట శివ కేవలోహం అన్న ఆయన్ని చూసి 10 శ్లోకాలతో నమస్కారం చేస్తే తెల్లబోయారు గోవింద భగవత్పాదాచార్యుల వారు కూడా. తెల్లబోయేటి ఎంత సంతోషపడిపోయి ఉంటారో. ఆనాడు రామచంద్రమూర్తి వశిష్ఠుడికి దక్కాడు శిష్యుడిగా, ఈనాడు నాకు దక్కాడు పరమశివుడు శిష్యుడిగా. అక్కడ వశిష్ఠుడు ధరించాడు, ఇక్కడ నేను ధరించాను. ఆయన నారాయణుణ్ణి శిష్యుడిగా పొందాడు, ఇక్కడ నేను శివుణ్ణి శిష్యుడిగా పొందాను. ఎంత అద్భుతం అని ఎంత పొంగిపోయారో. పొంగి ఎక్కడుంటుంది? సముద్రానికి ఉంటుంది. చంద్రుణ్ణి చూడగానే. సముద్రం అంటే అనంతం, అనంతమైన జ్ఞానం గోవింద భగవత్పాదులు. అటువంటి జ్ఞానం ఉన్న వారికి పొంగు ఉండదు, కొంగు ఉండదు. కానీ సముద్రానికి కూడా పౌర్ణమి చంద్రుడు వస్తే పొంగు ఉంటుంది. శంకరాచార్యులు వారి శిష్యుడైతే పొంగు ఉండదు మరి సముద్రానికి. అలాంటి పొంగు గురువుకి కల్పించగలిగిన శిష్యుడంటే ఎంత ధన్యత, ఎంత గొప్ప చంద్రుడా చంద్రుడు. లోకంలో మిగిలిన వాళ్ళనందరినీ సంతోషపెట్టడం ఒక ఎత్తు, గురువుగారి మనసు పొంగిపోయేటట్టుగా ఒక శిష్యుడు ప్రవర్తిస్తే
వాడు నా శిష్యుడండి అని చెప్పుకుని గురువుగారు పొంగిపోతే, అంతకన్నా శిష్యుడు గురువుకి చేయగలిగినటువంటి సత్కారం ఏముంటుంది లోకంలో? ఎక్కడైనా 10 మంది ఆయన గురించి చెప్పుకుని ఆనందపడిపోతుంటే వాడు నా శిష్యుడే, వాడు అని ఏకవచన ప్రయోగం చేసి వాడు నా శిష్యుడండి, నిజమా? మీకు అనుమానమా? వాడు నన్ను చూడలేదు కాబట్టి, చూస్తే పరిగెత్తుకొచ్చి పాదాల మీద పడి ఒరే ఇలారా అండంలో గురువుకి ఎంత పొంగుంది. శిష్యుడి యొక్క ప్రాజ్ఞత, ఆయన గొప్పతనం చూసి గోవింద భగవత్పాదులంతటి సముద్రం పొంగింది శంకరులన్న చంద్రుణ్ణి చూసి 10 శ్లోకాలకి. అటువంటి మహానుభావుడు, అటువంటి చంద్రుడు ఆయన. కాబట్టి ఆయన ఏది ఇవ్వలేరు, ఏదైనా ఇవ్వగలరు. అటువంటి శివస్వరూపం. చంద్రుడు ఏం చేస్తాడు? అడవి మీద వెన్నెల కురిపించడం ఏమిటి, బండరాళ్ళ మీద వెన్నెల కురిపించడం ఏమిటి, ముళ్ళ పొద మీద వెన్నెల కురిపించడం ఏమిటి అని చూడ్డావు, అన్నిటి మీద వెన్నెల కురిపించేస్తాడు. ఇది అది అని ఆయనకి లేదు. అదే కదా, అదే శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో ఇదే చెప్పారు. దృశాద్రాగీయస్యాదరదలిత నీలోత్పలరుచా దవీయంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనేవా హర్మ్యేవా సమకరణిపాతో హిమకరః. ఎవరు చూడనటువంటి కీకారుణ్యముల మీద చంద్రకిరణములు అలాగే పడిపోతాయి. తన కిరణములు పడేటప్పటికి ప్రకాశించే చంద్రకాంత శిలలతో కట్టినటువంటి హర్మ్యముల మీద చంద్రకిరణాలు సమానంగా అలాగే పడిపోతాయి. ఈ కిరణములు ఆ శిలల మీద పడితే శిలలు ప్రకాశిస్తాయని చంద్రకాంత శిలల మీద ప్రత్యేకం పడవు. ఎవరు మురిసిపోవాలి గనక అని అరణ్యం మీద పడకుండా మారవు, అన్నిటి మీద పడిపోతాయి. శంకరాచార్యుల వారి అనుగ్రహ దృష్టి అందరి మీద అలాగే పడిపోయింది. ఆయన వీళ్ల పట్ల ఆనుకూల్యత, వీళ్ల పట్ల ప్రతికూలత శంకరాచార్యుల వారికి ఎప్పుడూ లేదు. అన్నీ ఆయన స్వీకరించారు, అన్నిటినీ సమానంగా ప్రతిపాదించారు. వేదం అంటే భగవంతుణ్ణి శివస్వరూపంగానూ చెప్తుంది, విష్ణు స్వరూపంగానూ చెప్తుంది. విష్ణువుగానే చెప్తాను, విష్ణువుగానే పొగుడుతాను తప్ప శివ అన్న మాట అంటే నాకు ఒళ్ళు మంట వచ్చేస్తుందని ఆయన ఎప్పుడు అనలేదు. ఆయన శివుడిగానూ కీర్తించారు, పరదేవతగానూ కీర్తించారు, విష్ణువుగానూ కీర్తించారు. వేద హృదయమును సంపూర్ణముగా ఆవిష్కరించింది శంకరులొక్కరే. వేదం భగవంతుణ్ణి అనేక రూపాలుగా చెప్పింది, అనేక రూపాలుగా మళ్ళీ కీర్తించింది శంకరాచార్యులు వారు ఒక్కరే. అంతేగాని నా మనసుకు నచ్చిన రూపాలను వేదంలోంచి తీసి అదే చెప్తాను తప్ప ఇంకోటి చెప్పనని ఆయన ఎప్పుడు అనలా. అది సమగ్ర దృష్టి ఎలా అవుతుంది? ఆ సమగ్ర దృష్టి శంకర భగవత్పాదులది ఒక్కరిదే. అందుకని ఆయన చంద్రుడు. అందుకని ఆయన సుజ్ఞానాంబుధి చంద్రమసే నమః, అందరికీ కూడా చల్లతనాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు. చంద్రుడు తాను ఆకాశంలో తిరుగుతూ చల్లటి కిరణాలు కురిపిస్తాడు. చంద్రుడి దగ్గరికి మనం వెళ్ళాం, చంద్రుడే ఆకాశంలో తిరుగుతూ కురిపిస్తాడు. శంకరాచార్యులు వారంతే, తానే యావద్భారతం పర్యటిస్తూ అందరికీ జ్ఞానాన్ని పంచిపెట్టారు. మనం ఆయన దగ్గరికి వెళ్ళలేదు, ఆయన మన దగ్గరికి వచ్చారు. గంగ దగ్గరికి మనం వెళ్ళాలి, గంగ మన దగ్గరికి వస్తే స్నానం చేయమని. శంకరాచార్యులు వారు మన దగ్గరికి వచ్చి జ్ఞానబోధ చేయడం అలా ఉంటుంది. నడిచి వచ్చిన గంగ అంతటి మహానుభావుడు. కాబట్టి ఆయనని కీర్తిస్తూ ఆ 4వ నామంలో సుజ్ఞానాంబుధి చంద్రమసే నమః, సుజ్ఞానం అనేటటువంటి సముద్రంలో పుట్టినటువంటి చంద్రుడి వంటి వారు అని కీర్తించారు. వర్ణాశ్రమ ప్రతిష్టాత్రే నమః అన్నారు 5వ నామంలో. ధర్మమును పాటింపచేయడానికి వచ్చినటువంటి అవతారం. శంకరాచార్యుల వారి యొక్క అవతారం ప్రధానంగా దేనికి అంటే ధర్మాన్ని నిలబెట్టాలి. ధర్మాన్ని నిలబెట్టడం అంటే ఏది ధర్మం అని అడిగారు అనుకోండి, ఏది ధర్మం అన్నదానికి జవాబు చెప్పవలసి వస్తే ఇది ధర్మం అని చెప్పాలంటే నేను ప్రమాణం అన్నాను అనుకోండి, మీకు నేనంటే గౌరవం ఉండి ఏదో ఆయన చెప్పింది ధర్మం అన్నారనుకోండి, నేను ఒకటి ధర్మం చెప్తాను, ఇంకొకరికి ఇంకొకరి మీద గౌరవం ఉంటుంది, వారు ఇంకోటి ధర్మం చెప్తారు. అప్పుడు ఏది ధర్మం అంటే ధర్మం ఏది చెప్పవలసి వస్తే వేదం ఒక్కటే ప్రమాణం. ఎందుకని? వేదము ఈశ్వరుడి యొక్క ఊపిరి, అది ఈశ్వర ప్రోక్తము, అపౌరుషేయము. శృతి వేదము ఒక్కటే ధర్మము గురించి మాట్లాడడానికి అధికారమును పొంది ఉంటుంది. వేదము చదువుకోలేదండి అంటే స్మృతి గ్రంథములు,
వేదములలో ఉన్నటువంటి విషయములనే తీసి ఋషులు క్రోడీకరించి అందించారు. అత్రి మహర్షి అందిస్తే అత్రి పేరు మీద వచ్చినటువంటి స్మృతి గ్రంథం, గౌతముడు అందిస్తే గౌతముడి పేరు మీద వచ్చిన స్మృతి గ్రంథం, యాజ్ఞవల్క్యుడు అందిస్తే యాజ్ఞవల్క్యుడి పేరు మీద వచ్చిన స్మృతి గ్రంథం. శృతి, స్మృతి, పురాణము. పురాణం ఎందుకు వింటారు అంటే పురాణమునందు ఏ పాపపుణ్యముల చేత జీవుడు ఎట్లా ఉద్ధరణ పతనమును పొందుతాడో తెలియచేస్తారు. అందుకని ఎట్లా ఉండాలి, ధర్మం ఎట్లా ఉంటుంది అన్నది తెలుసుకోవడానికి పురాణం ప్రమాణం. నాకు వేదము తెలియదు, స్మృతి తెలియదు, పురాణము తెలియదు అంటే శిష్టాచారము ప్రమాణము. యద్యదాతరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన సయ ప్రమాణం కురితే లోకస్తదనువర్తతే. శిష్టాచారం కలిగిన వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో వారినే మిగిలిన వారు అనుకరిస్తారు. శిష్టాచారము ప్రమాణము. అటువంటి వారు కూడా నాకు పరిచయంలో లేరండి అంటే అంతరాత్మ ప్రబోధం. అంతరాత్మ ఎప్పుడు ధర్మాన్ని చెప్తుంది, ఇది చెయ్యకు, ఇలా ఉండు అని చెప్తూ ఉంటుంది. ఆ అంతరాత్మ ప్రబోధము ధర్మానికి ప్రమాణం. 5 ప్రమాణాలు. కానీ తిరుగులేని ప్రమాణం శృతి, వేదం. అటువంటి వేద ప్రమాణమును నిలబెట్టిన వారెవరు? శంకరాచార్యులు వారు. లేకపోతే అసలు ధర్మం అన్న మాట ఏమైపోయేది? లుప్తమైపోయేది. శంకరుల అవతారం రాకపోతే, వేద ప్రమాణము నిలబడకపోతే ఇక ధర్మం అన్న మాట ఏది అసలు? ఆ ధర్మమును నిలబెట్టిన వారు ఆయన. ఆచార ప్రభవో ధర్మ అంటారు. ధర్మమునందు తెలిసి ఉండడం ఒక విషయం, నువ్వు పాటించడం ఒక విషయం. నాకు తెలుసుగానండి నేను పాటించలేదంటే అక్కడికి నీది ఆచారము తప్పినవాడివే, అక్కడికి నువ్వు ధర్మం తప్పినవాడివే. నువ్వు ఎక్కడ తెలిసున్నది పాటించావో అది ధర్మమైంది. ఎక్కడ నీకు తెలియక పాటించలేదో అది కొంత క్షమార్హం. తెలిసి నువ్వు పాటించనిది దోషం, అధర్మమైంది. అందులో అనుమానమే ఉండదు ఇంకా. కాబట్టి ఆచార ప్రభవో ధర్మ, నువ్వు ఏదాచరించావో అదే ధర్మముగా పరిణమిస్తోంది. భీష్మాచార్యుల వారు అదే చెప్తాడు. ఆచార ప్రభవో ధర్మ, ఆచారమును పాటించాడు అంటే వేదము ఏం చెప్పిందో, ఎట్లా ప్రవర్తించమందో అట్లాగే ప్రవర్తించాడు. అట్లాగే ప్రవర్తిస్తే దాన్ని శిష్టాచారము, ఆయన సత్పురుషుడు అంటారు. అంటే ప్రమాణము ఎట్లా చెప్పిందో, ఎట్లా చెయ్యాలని చెప్పిందో అట్లాగే చేస్తాడు తప్ప ప్రమాణము చెప్పనిది ఆయన చెయ్యడు. ఇది చెయ్యకూడదు అన్నది ఆయన చేయడు, ఇది చెయ్యవచ్చు అన్నదాన్ని అంత సంతోషంగాను చేస్తాడు. ఆయనకి సంతోషం ఎందుకు అంటే చెయ్యమన్నది చేస్తున్నాను, చెయ్యవద్దన్నది చేయకుండా ఉన్నాను, అంతే. అదే సంతోషం ఆయనకి. అప్పుడు ఏమైంది? అది శిష్టాచారం అని పిలుస్తారు. అప్పుడు ఆ శిష్టాచారం ఎవరు ఆచరిస్తూ వెడుతున్నాడో ఆయన సత్పురుషుడు అంటారు. అట్లాగే అసలు నేను ఎందుకు పాటించాలండి? అలా చెప్పింది నేను ఎందుకు చదవాలి, నేను ఎందుకు తెలుసుకోవాలి, అది నేను ఎందుకు పాటించాలి? నాకేది వస్తే చేస్తాను. ఇప్పుడు ఎప్పుడో ఒకసారి తప్పు చేశాడు అనుకోండి, అది వేరు. అసలు నేను ఎప్పుడూ ఏది పట్టించుకోను, నాకు ఆచారంతో సంబంధం లేదు. వేదం చెప్పడం ఏంటి, స్మృతి చెప్పడం ఏంటి, పురాణం చెప్పడం ఏంటి, శిష్టాచారం చెప్పడం ఏంటి, అంతరాత్మ ప్రబోధం చెప్పడం ఏంటి, నాకు అవన్నీ లెక్కే లేవు. నాకేది వస్తే చేస్తానన్నాడు అనుకోండి, అనాచారం అంటారు. అంటే అసలు ఆయనకి ప్రమాణంతో సంబంధం లేదు, ఆయనకి ఏది తోస్తే అదే చేస్తాడు. దాన్ని అనాచారం అంటారు. ఏది చెయ్యమన్నారో అది చేయకపోవడం, ఏది చెయ్యొద్దన్నారో అది చేయడం, ఈ రెండే పెట్టుకున్నాడు అనుకోండి. ఆయన ఏం చేసినా అది చెయ్యొద్దన్నది ఏదో చేస్తాడు, ఏది చేయమన్నారో చేయడు. అలా చేశారనుకోండి దాన్ని దురాచారం అంటారు. అందుకే సదాచారం, శిష్టాచారం, అనాచారం, దురాచారం అని 3 మాటలు వచ్చాయి. ఆచారం అన్న ఒక్కదాన్ని దృష్టిలో పెట్టుకొని ఆచారం అన్న మాటలోంచి శిష్టాచారం, ఎట్లా ప్రమాణం చెప్పిందో అట్లాగే బ్రతకడం, అదే మెల్లిమెల్లిగా కట్లు విప్పేస్తుంది. అది శిష్టాచారం. ఒకరు చెప్పడం ఏమిటి, నేను చేయడం ఏమిటి? అనాచారం. చెప్పింది చేయను, చెప్పద్దన్నది నేను మానను, దురాచారం. అనాచారం, దురాచారం పతనహేతువులైతే శిష్టాచారం ఉద్ధరణ హేతువు. ఆచారం నువ్వు పాటించినదేదో అది ప్రధానమైనది. ఈ పాటించడం అన్న మాట దగ్గరికి వచ్చేటప్పటికీ ఆశ్రమాన్ని బట్టి, వర్ణాన్ని బట్టి మారుతోంది ధర్మం. అది నేను పెట్టింది కాదు, వేదం పెట్టింది. ఆశ్రమం ఉందనుకోండి, ఆశ్రమాన్ని బట్టి ధర్మం మారిపోతూ ఉంటుంది.
ఇప్పుడు బ్రహ్మచారి ఉన్నాడు, ఆయనది ఒక ధర్మం. గృహస్థు ఉన్నాడు, ఆయనది ఒక ధర్మం. బ్రహ్మచారి దానం పట్టడం, దాచుకోడు. భిక్షాన్నం తెచ్చి గురుపత్నికి ఇస్తాడు, వండి పెట్టింది తింటాడు, గురువుగారు చెప్పింది వింటాడు, ఏకాదశి ఉపవాసం చేయడు, చెయ్యక్కర్లేదు. విద్యాభ్యాసం చేయడమే ప్రధానం బ్రహ్మచారికి. అద్దం చూసుకోడు, కాటుకు పెట్టుకోడు, బొట్టు పెట్టుకోడు, అంగరాగములు అలదుకోడు, తాంబూల సేవనం చేయడు, భోగం అనుభవించడు. గృహస్థు దానం పట్టచ్చు, సంపాదించవచ్చు, దాచుకోవచ్చు, భార్యతో కలిసి ధార్మికమైన కామసుఖాన్ని పొందవచ్చు, సంతానమును పొందవచ్చు, తాంబూలం వేసుకోవచ్చు, ధార్మిక భోగాన్ని అనుభవించవచ్చు. ఇవన్నీ గృహస్థుకు అనుమతింపబడ్డాయి. వానప్రస్థుకి భార్యతో కలిసి వెళ్ళి తపస్సులో ఉంటాడు. సన్యాసి నాకు అసలు ఇవేమీ వద్దని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఏ ఆశ్రమంలో నువ్వున్నావన్న దాన్ని బట్టి ధర్మం ఉంటుంది. బ్రహ్మచారికి బ్రహ్మచారి ధర్మం, గృహస్థుకి గృహస్థు ధర్మం. శంకరాచార్యుల వారి అవతారం ఎందుకు వచ్చింది? వేదాన్ని ప్రమాణం చేసి ఎవరు ఏ ధర్మాన్ని పాటించాలో ఆ ధర్మం పాటించేటట్లు చెయ్యడానికి వచ్చింది. ఇప్పుడు ధర్మం విషయం దగ్గరికి వచ్చేటప్పటికీ నాకు దయ, నా కరుణ, నా ప్రేమ అని చెప్పి మీరు అవతలవాడి ధర్మాన్ని భ్రష్టు పట్టించేశారనుకోండి, మీ ప్రేమ అన్నమాట అడ్డుపెట్టి, అప్పుడు మీరు ఉద్ధరిస్తున్నారా పాడు చేసేస్తున్నారా ధర్మాన్ని? నిజానికి అది పైకి కనపడదు. యథార్థమునకు పాడు చేసేస్తున్నారు, కానీ పైకి ఎలా కనపడుతుందంటే ఉద్ధరిస్తున్నట్లుగా కనపడుతూ ఉంటుంది. అట్లా కాకుండా ధర్మాన్ని పాటించడాన్నే మీరు ప్రోత్సహిస్తూ వస్తున్నారనుకోండి, ఏది చేశాడు కాదు అక్కడ ప్రధానం. ఏది చేసినా దాని గౌరవం దానికి ఈశ్వరుడు ఇస్తాడు. అది ఈశ్వర సృష్టికి ఉన్న నియమం. స్వధర్మం అంత గొప్పది. ఇప్పుడు మీకు నేను బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక్క ఉదాహరణ చెప్తే మీరు పట్టుకుంటారు. ఒక పూలదండ పట్టుకొచ్చి నా మెడలో వేశారు. ఇప్పుడు మీకు ఈ దండ బాగా కనపడుతుంది నా మెడలో వేశాక. ఇప్పుడు ఈ మెడలో వేసిన తర్వాత మీరేమంటారు? అబ్బా దండ చాలా బాగా కట్టారండి. ఆయన మాట్లాడుతుంటే ఆయనకి సువాసన తగిలేటట్టుగా సంపంగి పూలు వేశారు, మల్లె పూలు వేశారు, ఎర్రటి కరవీర పుష్పాలు వేశారు. ఇన్ని వేయడం వల్ల ఇన్ని రంగులతో ఇటువైపు సమానంగా వచ్చేటట్టు అంత అందంగా మాల కట్టారు, ఎంత బాగా కట్టారో అంటారు. ఇది నాకేసుకుంటే దండ యొక్క శోభ తెలియకపోవచ్చు. భగవంతుడికి వేశారనుకోండి, అబ్బా ఎంత బాగుందో, ఎంత బాగా కట్టారో అంటారు. మనం ఎక్కడి వరకు చూస్తాం? దండ ఎంత బాగా కట్టారో, ఎంత బాగుందో వరకు చూస్తాం. ఈశ్వరుడు ఏం చూస్తాడో తెలుసా? అసలు ఈ మొక్క మొలవడానికి తెచ్చి ఆ మొక్క నాటిన వాడెవరు? దానికి కుదురు కట్టిన వాడెవరు? దాన్ని పశువులు తినేయకుండా కంచె వేసిన వాడెవరు? ఆ మొక్కకి రోజూ నీళ్లు పోసిన వాడెవరు? ఆ పువ్వులు అంత కోమలంగా అంత జాగ్రత్తగా దండ కట్టడానికి వీలుగా కోసి తెచ్చిన వారెవరు? దాన్ని ఇంత అందంగా కట్టిన వారెవరు? అంత భక్తిగా మెడలో వేసిన వారెవరు? ఇవన్నీ ఈశ్వరుడు తీసుకుంటాడు. తీసుకున్నప్పుడు కట్టిన వారికి ఎంత అనుగ్రహం ఇస్తాడో మొక్క పెట్టిన వాడికి అంతే అనుగ్రహం ఇస్తాడు, నీళ్లు పోసిన వాడికి అంతే అనుగ్రహం ఇస్తాడు. అంతేగాని మట్టి తెచ్చి పోసినప్పుడు, మొక్క పెంచినప్పుడు, నీళ్లు పోసినప్పుడు నీకు చెమట పట్టింది, ఒళ్ళు కంపు కొట్టింది, అందుకు నువ్వంటే నాకు ఇష్టం లేదు, పువ్వులు కట్టేటప్పుడు చల్లటి ప్రాంతంలో వాడిపోకుండా కూర్చుని ఇంత అందంగా కట్టారు కాబట్టి నేను వాళ్ళనే అనుగ్రహిస్తానని ఈశ్వరుడు అనడం. ఒక దండ ఈశ్వరుడి మెడలో వేస్తే మొక్క పెట్టిన వాడి దగ్గర నుంచి నీళ్లు పోసి కంచె వేసి పెంచి పెద్ద చేసి పువ్వులు కోసి తెచ్చి మాల కట్టి మెడలో వేసిన వాడి వరకు ఫలితం ఇస్తాడు. ఆయన దేనిని తక్కువ చేయడు. సమర్థతను బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తాడంతే. ఇది నువ్వు చెయ్యి అంటాడు. దానిని ప్రేమతో చేసుకుంటూ వెళ్ళిపోయిన వాడు ఎవరున్నాడో అది ఆయనకి చాలు. అదే ఆయన అభ్యున్నతికి కారణం. ఇప్పుడు పసిపిల్లాడు ఉన్నాడు అనుకోండి, ఐశ్వర్యం ఉందని ఆవకాయనం పెడతారా? పాలు పడతారంతే. మంచి దారుఢ్యంలో ఉండి 25 ఏళ్ల కుర్రాడు ఇంట్లో ఉన్నాడు అనుకోండి, 80 ఏళ్ళ ఆయనకి రాత్రి 2 ఇడ్లీలు కాస్త మజ్జిగ ఇచ్చినట్లు ఇస్తారా? ఆయనకి అన్నం పెడతారు.
ఎవరు ఏది చెయ్యాలో, ఎవరు ఎట్లా చెయ్యాలో, ఎవరి సమర్థత ఏమిటో దానిని బట్టి ఈశ్వరుడు ఏది ఎవరు చేస్తే వాళ్ళని అనుగ్రహిస్తాడు. అంతేగాని ఆయన అనుగ్రహాన్ని దృష్టిలో పెట్టుకుని నువ్వు మాట్లాడాలి తప్ప, నువ్వు మధ్యలో దూరి కొత్త కొత్త సిద్ధాంతాలు తీసుకొచ్చి వీళ్ళని ఉద్ధరించడానికి, వీళ్ళని నేను ఎత్తుకున్నానని కొత్తగా తీసుకొచ్చి చెప్పడానికి నీవు పాడి చేస్తున్నట్ట, వాళ్ళని ప్రోత్సహిస్తున్నట్ట. నీ ప్రమేయం ఎందుకు అసలు? అక్కడ ఈశ్వరుడికి తెలుసు ఆయన అందరినీ అనుగ్రహిస్తాడు. ఆయన ఎవరో ఒకరిని అనుగ్రహించేవాడు కాదు. అలా నువ్వు అనుకుంటే పాడు చేస్తున్నవాడివి, నువ్వు నిజానికి ప్రోత్సహిస్తున్నవాడివి కావు. ఈశ్వరుణ్ణి దృష్టిలో పెట్టుకున్నప్పుడు జీవాభ్యున్నతి ప్రధానం, అది చేస్తున్నాడు ఆయన. ఆయన అన్నిటినీ గౌరవించాడు. ఆయన లేకపోతే అసలు అవన్నీ ఎలా వచ్చాయి? ఏ పని చేసినా ఈశ్వరుడి దృష్టిలో ఆ పని నువ్వు పవిత్రంగా చేసినప్పుడది గొప్పయే. శవాన్ని తగలపెట్టడం కూడా గొప్పే. హడిలిపోతాడు. ఎవడు తగలపెడతాడండి? ఎవడి తండ్రిని, ఎవడి తల్లిని, ఎవడు నించుని పూర్తిగా బూది అయ్యే వరకు ఉండగలడు? ఆయన అలా నిలబడి నిజంగా అట్లా చేస్తున్నాడు కాబట్టి మనం పరమ గౌరవంగా ఈ లోకం నుంచి వీడ్కోలు పలికి పంపించేస్తున్నాం వెళ్ళిపోయిన వాళ్ళని. ఈశ్వరుడి దృష్టిలో అందరూ వాళ్ళు చేస్తున్న కర్మలు పవిత్ర కర్మలే. అయితే శంకరాచార్యుల వారి యొక్క గొప్పతనం ఎక్కడుందంటే, ఎవరైనా సరే ఒక కర్మ చేసేటటువంటి వాడు ఆ కర్మ కన్నా చాలా పైకి ఎదిగిపోయి బ్రహ్మజ్ఞానమును సముపార్జన చేశాడనుకోండి, చేసిన కర్మతో సంబంధం లేకుండా ఆయన బ్రహ్మజ్ఞాన సముపార్జనం చేశాడు కాబట్టి అది తెలియగానే శంకరాచార్యులు వారు 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తారు. అంతేగాని నువ్వు ఈ కర్మలో ఉన్నావు కాబట్టి నేను ఎందుకు నమస్కారం పెడతానని శంకరులు అనరు. నిజమైన సమతామూర్తి శంకర భగవత్పాదులని మనం అనద్దప్పుడు. ఎందుకని? ఆయన విభూతిని చూసి మాట్లాడుతున్నారు. ఇదే జరిగింది కాశీలో. కాశీలో గంగానది స్నానానికి ఎడుతుంటే శంకరాచార్యుల వారికి ఎవరో అడ్డొస్తే పక్కకి తొలగమంటే ఎవరిని తొలగమంటావు అని అడిగితే ఆయనలో ఉన్న బ్రహ్మజ్ఞానాన్ని శంకరాచార్యుల వారు గుర్తించారు. నువ్వు బ్రహ్మజ్ఞానివి, నువ్వు ఎవరన్న దానితో కాదు, నీ యందు బ్రహ్మజ్ఞానం ఉన్నప్పుడు నేను నీకు నమస్కారం చేయవలసిందే, నువ్వు గురువువే నాకని చెప్పి వెంటనే నేల మీద పడి నమస్కారం చేశారు. నమస్కారం చేస్తే పరమశివుడు ప్రత్యక్షం అయ్యాడు. ఈ స్థితికి నువ్వు ఎదిగావా లేదా చూడ్డానికి పరీక్ష పెట్టాను. ఇది గొప్పతనం, ఇలా పెరగడం గొప్పతనం. ఎవరు ఏది చేస్తున్నా దానిని గౌరవిస్తూ ప్రోత్సహిస్తూ అందరి ఉద్ధరణ చూస్తూ, అంతకన్నా ఇంకా పై స్థాయిలో బ్రహ్మజ్ఞానమును పొందినటువంటి వాడి విషయంలో ఏ అరమరిక లేకుండా 2 చేతులు ఎత్తి నమస్కారం చేసేవే, ఇది నీ ఔన్నత్యం అన్నాడు పరమశివుడు. ఎంతటి మహాపురుషులు శంకరాచార్యులు వారు! నిజంగా ఎంతటి అభ్యున్నతి సమాజమునందు చూసినటువంటి వారు! అది శంకరాచార్యుల వారి యొక్క గొప్పతనం. అందుకే ఆయన ఆ ఎదురుగుండా వచ్చినటువంటి వ్యక్తితో మాట్లాడినప్పుడు చేసినటువంటి శ్లోకాలకి మనీషా పంచకం అన్నారు. మనీషా అంటే నేను ఇప్పుడు ఈ క్షణంలో మాట్లాడుతున్న మాటలు కావు, ఇది నా నిశ్చితాభిప్రాయం. అందరూ గౌరవనీయులే. బ్రహ్మజ్ఞానమును పొందినవాడు కనపడితే నాకు గురువే, పడిపోయారంతే నేల మీద. ఎంతటి ఔదార్యమూర్తి అంటే శాస్త్రీయమైన సమతాభావమును పాటించినవారు శంకరాచార్యుల వారు. అంతేగాని ఇతరుల యొక్క ధర్మాన్ని పాడు చేసేటటువంటి ప్రయత్నాలు చేసి ప్రోత్సహించినట్టుగా కనపడే అయోమయావస్థ కల్పించినది శంకరాచార్యుల వారు కాదు. అంతటి స్పష్టతతో ప్రవర్తించిన వారు శంకర భగవత్పాదులు. కాబట్టి అటువంటి మహానుభావుడు కాబట్టి ఆయన లోకంలో ధర్మాన్ని అంత ప్రచారం చేశారు. ఆ ధర్మమే మీకు ఉన్నతి కారణము. ఆ ధర్మమును పట్టుకోండి. ఆ ధర్మం ఒకడు పట్టుకున్నది గొప్ప, ఒకడు పట్టుకున్నది తక్కువ ఎప్పుడూ కాదు. ఎవరు ఏ ధర్మాన్ని పట్టుకున్నారో ఆ ధర్మాన్ని వాళ్ళు పాటించడం గొప్ప. గృహస్థున్నాడు, గృహస్థు ధర్మాన్ని చూసి బ్రహ్మచారి ఆ ధర్మం బాగుందండి అని బ్రహ్మచారి పట్టుకుంటానంటే అయోమయం. నువ్వు
నాకు దయా అని పేరు చెప్పి ఓ బ్రహ్మచారిని పట్టుకొని, పాపం నువ్వు బ్రహ్మచారివి, నువ్వు ఈ సుఖం పొందలేకపోతున్నావు, నువ్వు వేసేసుకో తాంబూలం, నువ్వు చూసేసుకోద్దాం, నువ్వు 4 రోజుల పాఠం మానేయి, నువ్వు మధుర పదార్థాలు తినేయి, నువ్వు భోగాలు అనుభవించేయి. అప్పుడు దాన్ని దయ అంటారా, పాడు చేయడం అంటారా? అప్పుడు దయలా కనపడుతోంది, కానీ దయ కాదు, పాడు చేయడం అవుతోంది. ఎందుకంటే ధర్మం విషయంలో జోక్యం చేసుకుని పాడు చేసేస్తున్నావు నీ కారుణ్యం అన్న మాటను అన్వయం చేసి. అది శంకరులు అలా జోక్యం చేసుకోరు. శంకరులు ధర్మాన్ని పరిపాలించడం ద్వారా అభ్యున్నతిని పొందడాన్ని చూస్తారు. అలా ఒక వ్యక్తి పాటిస్తున్న ధర్మం ఒకలా కనపడుతున్నా ఆయన బ్రహ్మజ్ఞానమనే పొందినవాడైతే అంతకన్నా అధికుడు లేడు కాబట్టి నేల మీద పడిపోయి నమస్కారం చేయగలరు. అసలు ఎంత శాస్త్రీయమైన దృష్టికోణం అయింది! ఎంత గొప్పగా ధర్మాన్ని పరిపాలించడం, ధర్మాన్ని ప్రోత్సహించడం. దేనికి ఉండాలి గురువులు? ధర్మాన్ని ప్రోత్సహించడానికి. అందున జగద్గురు స్థానం సామాన్యమైన స్థానం అది. ఎటువంటి అవతారం! కాబట్టి మహానుభావుడు ఈ లోకమునకు చేసినటువంటి గొప్ప ఉపకారం ఏమిటి అంటే వర్ణాశ్రమ ధర్మ ప్రతిష్టాత్రే నమః. అబ్బాయి, నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు ఏది చెయ్యాలో అది నువ్వు చేస్తే ఈశ్వరుడి దృష్టిలో నిన్ను చిన్నపుచ్చడం అన్న మాట అన్వయము కాదు. నేను ఇందాక పూలదండ గురించి మీకు చెప్పానే, కాస్త తెలివైనవాడు అనుకోండి, ఏమంటాడు? దండ కట్టిన వాళ్ళకు ఒక్కళ్ళే గొప్పవాళ్ళు అన్నారు అనుకోండి, మర్నాటి నుంచి పూల మొక్కలకి నీళ్లు పోసేవాళ్ళు మానేస్తారు. వాళ్ళు దండ కట్టడానికి పూలు ఎక్కడివి? పూల మొక్క తెచ్చినవాడు గొప్పవాడే, పాతినవాడు గొప్పవాడే, దానికి అడ్డుగా కంచె వేసినవాడు గొప్పవాడే, రోజు నీళ్లు పోసినవాడు గొప్పవాడే, పువ్వులు కోసినవాడు గొప్పవాడే, దండ కట్టినవాడు గొప్పవాడే, అనుగ్రహించి వేయించుకున్నవాడు గొప్పవాడే. అక్కడ ఎదురుగుండా కనపడకపోయినా ఇంతమందిని గుర్తించి శ్లాఘించగలిగిన ఈశ్వరుడు గొప్పవాడు. అప్పుడు ఆయన దృష్టిలో ఎవరు తక్కువ నాకు చెప్పండి? ఎవరు తక్కువ అని మీరుంటే దండుంది. అంతేగాని నేను వెళ్ళి ఏమయ్యా నువ్వు ఆ మొక్కలకి నీళ్ళు వేసుకుంటూ కూర్చుంటే మొక్కలకి నీళ్ళు వచ్చిందండి ఎవరు అడిగారయా, ఈ మానేసి దండ కట్టడం నేర్చుకో, ఎవరు కట్టారు ఈ దండ అని అడుగుతున్నారు, నీకు మంచి గుర్తింపు వస్తుంది అని కారుణ్యం అని పేరు ఒకటి పెట్టుకుని నేను దయాశాలిని అని పేరు పెట్టుకుని మొక్కలకి నీళ్ళు వేయకుండా తగలెట్టాను అనుకోండి, మొక్క లేదు, పువ్వు లేదు, దండ లేదు. అప్పుడు అది దయ అనిపించుకోదు, అశాస్త్రీయ కారుణ్యము, ధర్మాన్ని పాడు చేసేస్తుంది. దాన్ని దయ అనరు. శంకరాచార్యులు వారిది దయ అంటారు. శంకరాచార్యులు వారిది ధర్మాన్ని ప్రోత్సహించడం అంటారు. ఈశ్వరుడు నిర్దేశించిన వ్యవస్థని అట్లాగే చూసి ప్రతి విషయాన్ని గౌరవించడం, అన్నిటినీ మన్నన చేయడం, దేనిని తక్కువగా చూడకపోవడం, అన్నిటి యందు ఆ పవిత్ర భావంతో ఇది అంతా ఈశ్వరుడి యొక్క చిత్కళామయం ఈ ప్రపంచం, ఇందులో అందరూ గొప్పవారే, ఎవరు చేస్తున్నది తక్కువ కాదన్న భావనతో ప్రోత్సహించి అందులో నువ్వు తరిస్తున్నావు. అది నువ్వు చేస్తే చాలా బాగా చేసావు, నువ్వు లేనిది ఇది ఎక్కడుందని ఈశ్వరుడు అనుగ్రహిస్తే నేనేవన్నా అది తక్కువ అనడానికి నాకేం అధికారం ఉంది? అది శంకరాచార్యుల వారి గొప్పతనం. కాబట్టి వర్ణాశ్రమ ప్రతిష్టాత్రే నమః. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ బలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.